నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుందని వెల్లడి. సీఎం క్యాంపు కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు, వేమన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు. అంబేద్కర్ మహనీయుని విగ్రహ ఏర్పాట్లు అభినందనీయం. దళిత సంఘం నేతలను సత్కరించిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రధాని మోడీ రామ మందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల మండిపాటు. రామ్ గోపాల్ వర్మ కేసులో సిఐడి విచారణకు హాజరైన తెలుగు యువత నేతలు. అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని టీడీపీ నేతల డిమాండ్. తమ ప్రభుత్వం బలహీన వర్గాల రూపురేఖలు మారుస్తుంటే పెత్తందారులకు నచ్చటం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం మాట్లాడారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారని ధ్వజమెత్తారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదన్నారు. అంబేద్కర్ భావజాలంతో ముందుకు సాగుతుంటే పెత్తందార్లు ఓర్వలేకపోతున్నారని సీఎం విమర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో ఆకట్టుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరించడం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యు సర్. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. యోగి వేమన జయంతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘ సంస్కర్త వేమన అని ఆయన గుర్తు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని, అలాంటి మహనీయుడు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎస్ రత్నం అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నాయకులను అభినందిస్తూ నవభారత్ నగర్లో ఎమ్మెల్సీ ఎస్ రత్నాన్ని నవ్యమాదిగ చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామాలలో సైతం విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కులమతాలకు అతీతంగా స్మరించే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో దళితులు సైతం పదవులను అనుభవిస్తున్నారన్నారు. ఏ దేశంలో లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏపీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జగన్ చరిత్ర సృష్టించారన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చేయూతనందించే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మిర్చాడ్ డైరెక్టర్ ప్రభు, నవ్యమాదిగ చర్మకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వేజండ్ల సుబ్బారావు, ఖమ్మంపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దేశం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని మరి కాపీ కొడుతూ మరి ఇదే దారిలో చాలా దేశాల రాజ్యాంగాలు కూడా తయారు చేసుకున్నది మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ, నిజంగా ఈ సందర్భంగా మరి ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో కూడా లేని ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు. భారతదేశంలో మరి ఈ రోజున ఇంత గొప్ప విగ్రహాన్ని తయారు చేసేసి మరి ఈ రోజున ఓపెన్ చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా నేను నా బంధువులందరూ కూడా కుల బంధువులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అందరి తరఫున కూడా మరి నేను వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, ఏ ప్రభుత్వం చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపుగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈరోజు ఒక చరిత్ర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించాడు. మరి ఈ 2024లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చరిత్రలో నిలబడాలని, చరిత్ర సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలు చేసి మరి ఎన్నో ఇబ్బందులు పడి మరి ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవం పెరగాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ విగ్రహం మరి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్ష సమావేశం కొత్తపేటలో మల్లెలింగం భవన్లో జరిగింది. నగర కార్యదర్శి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్ష సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మోడీ మద్దతుతో జగన్ 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టిన డబ్బును వాడుకొని జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో మహిళలు దోపిడీలకు, అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం కట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పిన ముప్పాళ్ల, రాజ్యాంగ విలువలను మంటగలిపిన జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే నైతిక హక్కు, మోడీకి రామ మందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన జాతికి పట్టిన చీడపురుగులు మోడీ, జగన్ అని ముప్పాల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సొంత బాబాని నిలువున చంపించినటువంటి ఒక క్రూరుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ, అక్కడ మోడీకి రామాలయాన్ని ప్రారంభించే హక్కు లేదు, ఎవరో ఒక మహానుభావుడిని చేత ఓపెన్ చేయించాలని తప్ప ఈ దుర్మార్గులిద్దరూ ఓపెన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కేసులో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ్ సిఐడి కార్యాలయంకు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల పొన్నం రవీంద్రబాబు, శ్రీరామ్ రాజీవ్ ఆనంద్తో కలిసి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి పొన్నం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తెలుగు యువతపై సిఐడి పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనకు ఏపీలో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అధినేత బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతి పరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఆయనకు నోటీస్ ఇచ్చి ఈ పూట విచారానికి పిలిపించడం జరిగింది. సిబిసిఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు,
సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువత నేతలను హింసగా పెడుతున్నాం. హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. తప్పకుండా జగన్ రెడ్డి ఇట్లాంటి చెత్త పరిపాలన చేసి బంగాళాఖాతంలో ఆయనకందరికి ఆయనే కలిసిపెట్టుగా తయారైపోయాడు ప్రభుత్వం కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని కించపరిచే విధంగా సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రామ్ గోపాల్ వర్మ ఇంతకు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్తాము. ఎక్కడా తగ్గేది ఉండదు. ఎందుకంటే ఎన్ని వేధింపులకు గురి చేసిన వైఎస్ఆర్ పార్టీ మేమైతే భయపడం. ఎందుకంటే ఈరోజు చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మరి వాళ్ళు నాకు సొంత వాళ్ళు అన్నట్టు మాట్లాడతాడు సభల్లో ఈ ముఖ్యమంత్రి. ఈరోజు నేను మైనార్టీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిగా నాకు శుక్రవారం అనేది చాలా పవిత్రమైన దినం. ఈరోజు నన్ను నమాజ్ కూడా చేసుకోనీయకుండా ఎన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా వేధించారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతి రాజధానిలో 150 ఎకరాల్లో 125 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించి తలపెట్టిన అంబేద్కర్ శృతివర్ణాన్ని నిర్వీర్యం చేసి ఇరుకైన రోడ్లలో నగరంలో ఒక మున్సిపాలిటీ స్థలంలో పెట్టి ఈరోజు దాన్ని నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు న్యాయం చేసి అంటున్నారు. మీరు ఈ రకంగా ఎవరైతే మన ఎస్సీ, బీసీ మైనార్టీ సోదరుల్ని సిఐడి కేసులో పెట్టుకుని ఒక పక్కన సిఐడి ఆఫీసులో ఇబ్బంది పెడుతూ విజయవాడలో విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా పౌర సమాజం గ్రహించాలా. దళితులపై దమనకాండ సాగించిన జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని కోడికత్తి శ్రీనుకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నగరంలో టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవలముడి నాని, దళిత సంఘాల నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. కోడికత్తి కేసులో కోర్టుకు జగన్ అఫిడవిట్ కూడా ఇవ్వకుండా దళిత వ్యక్తి శ్రీనును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు దళితులపై దాడి చేస్తూ జగన్ దళితులపై దమనకాండకు పాల్పడుతున్నారన్నారు. దళితుల పేరుతో జగన్ భారీ అవినీతికి పాల్పడుతూ దళితులను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ లబ్ధి పొందేందుకే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోయిన ఎలక్షన్ ముందు కోడికత్తిన ఒక డ్రామా ఆడించి పీకే టీంతో అతనే ఒక దళితుడి చేత యాక్షన్ చేయించుకొని పాపం అభాగ్యుడికి ఇంతవరకు బెయిల్తో బయటికి రాకుండా 5 సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో మొక్కుతున్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. కోర్టు కూడా మీరు అఫిడవిట్ ఇస్తే అతనికి బెయిల్ ఇస్తామని చెప్పింది. అసలు ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ జగన్ రెడ్డిని ప్రతిరోజునే ఒక దళితుడిని నువ్వు పొట్టలో పెట్టుకుంటున్నావు. రోజు దళితుల మీద ఇక్కడ ఈ రాష్ట్రంలో దమనకాండ జరుగుతుంది. రోజుకు హత్య చేపిస్తున్నావు. ఒక డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వరుసగా చూసుకో ఎన్ని హత్యలు చేయించావు చూడు నువ్వు ఈ రాష్ట్రంలో. ఇది పెద్ద దుర్మార్గమైన పరిపాలన చేస్తూ దళితులను పొట్టలను పెట్టుకొని ఈ విధంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తూ విగ్రహం పెట్టినంత మాత్రానికి ప్రజలు ఓట్లేదు, గుర్తుపెట్టుకో. ఎలక్షన్ ముందుకి దళితులు గుర్తొచ్చాడు. ఈ రోజున మన అంబేద్కర్ గారు ఈ ఎలక్షన్ ముందుగా ఉందని చెప్పిన ఆలోచనతోనే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మేము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు, మైనార్టీలు అందరూ బుద్ధి చెప్పే రోజు వచ్చిందని మేము తెలియపరుస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ ఎల్ఐసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎల్ఐసీ యూనియన్ నాయకులు సురేష్ అన్నారు. ఎల్ఐసీ జాతీయకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్న భోజన సమయంలో ప్రదర్శన నిర్వహించారు. అరండల్పేట ఎల్ఐసీ కార్యాలయం వద్ద జరిగిన ప్రదర్శనలో సురేష్ మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎల్ఐసీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. 25 ప్రైవేటు కంపెనీల పోటీలను తట్టుకుని ఎల్ఐసీ పాలసీదారులకు సేవలు అందిస్తుందన్నారు. పాలసీదారుల చెల్లింపుల కోసం ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేసి సేవలు అందిస్తుందన్నారు. ఎల్ఐసీ 45.4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో ఎల్ఐసీని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత 68 సంవత్సరాలుగా ఎల్ఐసి ముఖ్యంగా పాలసీదారుల ప్రయోజనాల కోసం అలాగే దేశ ప్రయోజనాల కోసం
పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ క్లెయిమ్స్ పరిష్కారంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలిచింది. అలాగే 2000 సంవత్సరం నుంచి 25 కంపెనీలు ఈరోజు మార్కెట్లో ప్రవేశించాయి. ఈ 25 కంపెనీలతో పోటీ పడుతూ గత 23 సంవత్సరాలుగా సుమారుగా ఒక 70% మార్కెట్ వాటాతో అటు ప్రీమియం ఇన్కమ్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పాలసీస్లో కానివ్వండి మార్కెట్ లీడర్గా ఉంటూ ఈ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని ప్రభుత్వ విధానాలు లేకపోతే IRDA చర్యలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరిచే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పోటీని తట్టుకొని పాలసీదారుల సేవ కోసం తిరుగులేని శక్తిగా మార్కెట్లో LIC నిలిచింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతర సమాజంలో ఇతర పరిస్థితులు సంభవించినప్పుడు LIC ఆదుకుంటమే కాకుండా క్లెయిమ్స్ పరిష్కారంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ని స్పెషల్ కౌంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ క్లెయిమ్స్ చెల్లించే విధంగా LIC అనేక చర్యలు తీసుకుంది. సినీ నటుల అభిమానులు సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా చైతన్యం కావాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థలో అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని కోరారు. రాజకీయాలకు మనం దూరంగా ఉన్నా మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని ముందు తరాలు వారు భవిష్యత్తును సైతం నిర్ణయించే రాజకీయాల్లో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సయ్యద్ షర్ఫుద్దీన్, సోమి ఉదయ్ కుమార్, నండూరి స్వామిలను అభినందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు సోమి శంకర్రావు, గడ్డం రోసయ్య, తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు. మనకు రాజకీయాలు అవసరం లేకపోయినా మనం ఈ రోజున కడుతున్నటువంటి కరెంటు బిల్లు గతంలో 100 వచ్చేది, ఈరోజు 300 వచ్చేది. అలాగే నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్రాభివృద్ధి కానివ్వండి, ఇలాగా ప్రతిదీ కూడా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో యువత సినిమా నటుల అభిమానులు కూడా రాజకీయంగా చైతన్యవంతులై ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి అనే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే సినీ పరిశ్రమలో సినిమా నటులు అందరూ కూడా చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, జూనియర్ NTR గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా సహృదయమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వాళ్ళందరూ మంచి స్నేహితులు. అలాగే మనం కూడా అభిమానులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసనైంది కాబట్టి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర నాథ్ సెంటర్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగిన యాత్రలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. జిల్లాకు బీజేపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిమ్స్ ను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, జూపుడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజల అభీష్టం మేరకు భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 6 రాజధానులు అనే విషయాలపైన ఏవైతే డీవియేట్ చేస్తున్నారో ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పాలనని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి బీజేపీ యొక్క మార్కుని ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో తీసుకురావడం కోసమే ప్రజలకి బీజేపీని భారతీయ జనతా పార్టీ జెండాని మరింత చేరువ చేసే క్రమంలోనే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కేంద్రంలో 3వ మన నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ప్రధానమంత్రి కాబోతున్నారు, ఈ రాష్ట్రంలో కూడా 3వ ప్రత్యామ్నాయం కింద నేషనల్ పార్టీస్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేజర్ సీట్లు అంటే కీలకమైన భూమిక రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయబోతున్నది. అందరూ అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో నా దృష్టిలో కనీసం 5-6 సీట్ల పైన వస్తాయి ఈ భారతీయ జనతా పార్టీకి. అట్లనే అసెంబ్లీలో కూడా ఈసారి గణ్యంగా 30-40 సీట్లు దాదాపు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆశీర్వదించుకుంటున్నాం. ఒక్కసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో 3వసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మన గుంటూరుకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎయిమ్స్
ఆ ఎయిమ్స్లో దేశంలోనే మంచి ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అతి తక్కువ ఖర్చులో వస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అది ఎలా అయినా పాడైపోవాలన్నట్టుగా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కనుక ప్రజలు మీరు వీటిని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేస్తే వాటి కూడా స్టిక్కర్ ప్రభుత్వం వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. కనుక ఒక్కసారి ప్రజలు మేలుకొని అసలు నిజాన్ని తెలుసుకొని మోడీ గారికి మరొకసారి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీను అయిన తల్లి సావిత్రి, అన్న సుబ్బారాజు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు జనం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జనం పార్టీ అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ చెప్పారు. చుట్టుగుంటలో కంబం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ కోడికత్తి డ్రామాతో దళిత యువకుణ్ణి ఇరికించారని ఆరోపించారు. జగన్ కోడికత్తి దాడితో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారన్నారు. దాడిలో గత 5 సంవత్సరాలుగా శ్రీనుకు బెయిలు రాకుండా చేసి జైల్లోనే చంపే కుట్ర జరుగుతుందన్నారు. శ్రీను తల్లి, అన్న తన కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జైల్లో కోడికత్తి శ్రీను చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు జనం పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. జగన్ను గెలిపించిన దళితులే రానున్న రోజుల్లో గద్దె దింపుతారని హెచ్చరించారు. జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీనుని సాక్ష్యాధారాలు బయటకు రాకుండా ఉండేదానికి జైల్లోనే చంపేస్తారనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది మా అందరికి కూడా. వైఎస్ జగన్ రెడ్డి, నీకు సవాల్ చేస్తున్నాను. ఒకప్పుడు నిన్ను ఓట్లేసి గెలిపించిన ఈ చేతులే రేపు చరిత్రను తిరగరాస్తున్నాయి. నిన్ను గద్దె నుంచి కిందకి లాగేస్తాం. మేము గెలిపించిన మేమే నిన్ను ఓడిస్తాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఛాలెంజ్. జనం పార్టీ తెలియజేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. నిన్ను పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా మారు. మా ఓట్లతో అధికారాన్ని సాధించిన నువ్వు, గద్దెనెక్కిన నువ్వు తిరిగి మమ్మల్ని అణిచేస్తా ఉన్నావు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది దళితులు చనిపోయారు నీ వల్ల. ఎంపీ వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అశోక్ నగర్లోని బాలశౌరి ఇంటి వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బాలశౌరి చేరికతో ఉమ్మడి జిల్లాలోని జనసేన పార్టీలో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తి బాలశౌరి అని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కార్యక్రమంలో జి రవికుమార్, కాపునాడు జిల్లా నాయకులు మిరియాల గోపి, తాడికొండ కాపునాడు అధ్యక్షులు దాసరి రంగారావు, మాదాసు వెంగళరావు, సదాశివరావు, సోమరౌతు శ్రీనివాసరావు, రెహాన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలోనే ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఆయన 2004లో తెనాలి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఆ పార్లమెంట్లుగా తను చేసిన కాలంలో ఆయన నాయకుడు అనేవాడికి సమస్యలు చెప్తే తీరుస్తుంటారు. ఈ నాయకుడు సమస్యను కనుక్కొని తీరుస్తాడు అనే అభిప్రాయం ప్రజానీకంలో ఉంది. కనుక ఆ నాయకుడు ఈరోజు జనసేన పార్టీలో చేరినందుకు ఆయనకి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జేజేలు బతుకుతుంది ఈ గుంటూరు ప్రజానీకం. ఆయన హైదరాబాద్లో ఈరోజు కలిశారు, రేపు సాయంత్రం వస్తున్నారు. కొద్ది రోజుల్లో 28, 29 తారీఖుల్లో డేట్ నిర్ణయిస్తారు. ఆ నియోజకవర్గం ఆ తారీఖుల్లో బాలశౌరి గారు దగ్గర 40 నుంచి 50 వేల మందితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ఆఫీసులో ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరటం జరుగుతూ ఉంది. మనం రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా కలిసి మనం బాలశౌరి గారికి ఇక్కడ మన గుంటూరులో మనకి ఆయన్ని లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఎంతో సంతోషంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. రేపు 27వ తారీఖు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఎప్పుడు మళ్ళీ పార్టీలో జాయిన్ అయిపోయేది మన ఎంపీ గారు బాలశౌరి గారు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రేడ్ మీట్ విద్యానగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ట్రేడ్ మీట్కు
ఐఆర్టీఎస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ దుర్గేష్ కుమార్ దూబే అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన ప్రముఖ దిగుమతిదారులు, ఎగుమతిదారులు అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్ట్ కార్గో ఆంధ్రప్రదేశ్ ఎగుమతి దిగుమతిదారుల వ్యాపార అభివృద్ది కోసం పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. ట్రాఫిక్ హ్యాండిల్, గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్, సస్టైనబిలిటీ, క్రూయిజ్ టెర్మినల్ సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ వాణిజ్య అభివృద్ది సంస్థ కల్పిస్తుందన్నారు. ట్రాఫిక్ మేనేజర్ రత్నశేఖర్ వైజాగ్ పోర్టులో అందుబాటులో ఉన్న వివిధ అభివృద్ది, మౌలిక సదుపాయాలపై పూర్తి వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో వీసీటీపీఎల్ హెడ్ సుదీప్ బెనర్జీ, ఏపీ టెక్స్టైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటిరావు తదితరులు పాల్గొన్నారు. Exploit this opportunity, because if you are able to get this cargo and port is there in the state itself, it should come to us. That is first point. Second point, we have one of the best facilities available in the country, having the maximum draft. If you take we have maximum measure draft, maximum 18.5 meter in our port. Similarly, for container also we have draft of 16.5, which can further be extended. At one point of time in container, we can handle 3 vessels at one point of time. So there is a lot of facilities and there is potential in Guntur. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన యొక్క పోర్టు విశాఖపట్నం పోర్టు ఇందులో ఎన్నో రకాల ఫెసిలిటీస్, ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్కి ఎవరికి అవగాహన లేదు. ఈ ఉద్దేశంతో విశాఖపట్నం పోర్టు, ఏపీ ఛాంబర్స్ కలిపి ఈవేళ ఒక ట్రేడ్ మీట్ అని పెట్టి ఇక్కడున్న ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టర్స్ని, ఇంపోర్టర్స్ని అందరినీ ఇన్వైట్ చేసి దాదాపు ఒక 150 మంది ఈ ఎక్స్పోర్టర్స్ ఇక్కడికి వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, ఒక 8 ఇంపార్టెంట్ అసోసియేషన్స్ ఇందులో జాయిన్ అవ్వటం, వీళ్ళందరికీ ఈ విశాఖపట్నం పోర్టులో ఉన్న అవకాశాలు ఏంటి, కాస్ట్ కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం చెన్నై కన్నా విశాఖపట్నం పోర్ట్ నుంచి మూవ్ చేస్తే కాస్ట్ కూడా తగ్గుతుందని, ఈవేళ డిస్టెన్స్ కూడా 40-50 కిలోమీటర్లు చెన్నై కన్నా విశాఖపట్నం తక్కువ. వైసీపీ గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ కోరారు. పాత గుంటూరులో స్టార్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని లాల్ జాన్ బాషాకి కేటాయించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింలకు ఎలాంటి స్థానం కల్పించలేదన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,20,000 మంది ముస్లిం ప్రజలు ఉన్నారని, వారి ప్రతినిధిగా ముస్లిం అభ్యర్థికి స్థానం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు ఎంపీ స్థానాన్ని కేటాయించాలన్నారు. ముస్లిం పక్షపాతిగా ఉన్న జగన్ పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి నా యొక్క విన్నపం ఏమనగా, ఈ గుంటూరు పార్లమెంట్లో 1991లో లాల్జాన్ బాషా గారు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా గుంటూరు పార్లమెంట్లో ఎవరికి కూడా ఇంతవరకు ఎంపీగా సీటు కేటాయించిన సందర్భాలు లేవు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో సుమారుగా 2,20,000 జనాభా కలిగి ఉన్న ముస్లిం జనాభా. కాబట్టి మన గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక చిన్న ఆలోచనతో ఈ గుంటూరు పార్లమెంటుకి ఒక ఎంపీగా ఒక ముస్లిం మైనారిటీ కేటాయిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపము. అంగన్వాడీల నిరవధిక సమ్మెకు పలు ప్రజా ఉద్యోగ సంఘాల మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా శంకరవీర సెంటర్లో సంతకాల సేకరణ చేపట్టాయి. అంగన్వాడీలు గత 38 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. జీతాలు మాత్రం పెంచేది లేదని, ప్రభుత్వం కర్కశంగా చెప్పడం సరికాదని ఎల్ఐసి యూనియన్ నేత సురేష్ ఆరోపించారు. అంగన్వాడీలకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. జీతాలు పెంపుదలపై సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకుని ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సురేష్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో అనేక పద్ధతుల్లో సేవలు అందిస్తూ తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని చేరదీసి వాళ్ళ ఆలనాపాలన చూసి అటువంటి చిన్న పిల్లలకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం సమంజసం కాదు. వాళ్ళు అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో విన్నపాలు చేసుకుని చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం
వాళ్ళ సంబంధం విచ్ఛిన్నం చేసేందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే తొలగిస్తామని బెదిరించి నోటీసులు అందజేయడం, ఈ రకమైన పద్ధతులు సరైనవి కాదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళతో చర్చించి వాళ్ళ డిమాండ్స్ని వెంటనే ఆమోదించి వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందువల్ల మేము ఎంప్లాయీస్ యూనియన్స్గా దళిత సంఘాలు విజయవాడలో నూతనంగా ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా తరలి వెళ్లాయి. మార్గం మధ్యలో పలు గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో కలిశారు. ఈ పాదయాత్రలో బత్తుల దేవానంద్, భీమసేన సేవాదల్ నల్లపు నీలాంబరం, బద్రి ప్రత్యూష సుబ్బారావు, విల్సన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణ అన్నమయ్య కళా వేదికపై కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణలో 19వ నాటకోత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా మాయాబజారు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సాయి సంతోషి నాట్య మండలి వారు సురభి సంతోష్ నిర్వహణలో ఈ నాటకాన్ని సురభి శైలిలో వైరవర్క సాంకేతికతో ప్రదర్శించారు. ఘటోత్కచుని మాయలు, శశిరేఖ వివాహ సమయంలో వివాహ భోజనం అనే పాటకు లడ్డు ఘటోత్కచుని నోటిలోకి ఎగురుతూ పోవడం తదితర సన్నివేశాల కల్పన పాకుంది. కార్యక్రమాన్ని సంస్థ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.